హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ రోజైతే ఒక మహిష టైటిల్తోనైతే ఒక సినిమా వచ్చింది. ఖచ్చితంగా ఈ టైటిల్ కోసమే నేనైతే సినిమా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే టైటిల్ నాకు అంత కొంత ఇంపాక్ట్ జరిగింది. ట్రైలర్ కూడా చూశాను, చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఆ టీం అయితే ఇక్కడ ఉంది. వీళ్ళ సినిమా జనవరి ఎండ్ అయితే రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ గారు చెప్పండి, ఈ అవకాశం ఎలా వచ్చింది? మీరే హీరో అండ్ డైరెక్టర్, ఇన్ని బాధ్యతలు ఎలా మోసారు? ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించారు? అవకాశం అంటే అండి, ప్రొడ్యూసర్ గారు నాకు ముందు నుంచి తెలుసు. నేను రాసుకోవడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఆయనతో జర్నీ చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను. ఈ స్టోరీ నేను ఆయనకు తెలియకుండా కొంచెం ముందు నుంచే రాసుకుంటూ వచ్చాను. మామూలుగా నేను మాకు రాసుకోవడం ఇంట్రెస్ట్ కాబట్టి అలా రాసుకుంటూ ఒకరోజు డిస్కషన్లో రాసుకున్నాం. సార్ బాగుంది అన్నారా, బాగుంది అది ఇది అనుకున్నా. అదే అండి, ఎప్పుడైనా చూద్దాం, ఎవరైనా చేస్తా అంటే చూద్దాం, ఎప్పుడైనా ఫస్ట్ మాత్రం ఈ సినిమా చేద్దామండి మనం అనుకుంటే, ఎవరైనా మనమే చేద్దాం రా ప్రవీణ్ అన్నారు. లేదంటే కొత్త సినిమా కదా, ఫస్ట్ సినిమా కదా, ఎందుకు అంత డేర్ అంటే, ఏం పర్లేదు, నాకు నచ్చింది, సినిమా జనాల్లోకి వెళ్తుంది, స్టోరీ అసలు ఆయన అంటే నేను ఎవరికైనా స్టోరీ చెప్పేటప్పుడు దాని ఇంపాక్ట్ పడేటట్టు చెప్తాను, స్టోరీ మొత్తం క్లియర్గా. అది విన్న వెంటనే లేదు మనం చేద్దాం, నువ్వు అసలు కంగారు ఏం పడకు, నువ్వు చేయగలుగుతావు అని చెప్పి ఆయన ధైర్యం చెప్పి, నాకు మామూలుగా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అవ్వాలి, ఇక్కడ నాకే రివర్స్లో అయింది, లేదు తీద్దాం అని చెప్పి ఆయన నా వెనకాల పడడం జరిగింది. అయితే ఇందులో మసాలా కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఒక ట్రాన్స్జెండర్తో కూడా మీరు కొంచెం లైంగికంగా ఇంకా ఇతర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది వీళ్ళని ఎంచుకోవడానికి, ఈ సబ్జెక్ట్ని తీసుకోవడానికి కారణం నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ఒక భూత ప్రేతాత్మలాగా కూడా ఒక శ్మశానం కూడా ఉంది. ఒక దగ్గర కోడిని పెట్టారు, అది మేక కాకుండా కోడిని పెట్టుకున్నారా? కావాలని మీరే పెట్టారా? లేదంటే ఇంకేదైనా మార్చుకుందామని ట్రై చేస్తే మేక దొరకలేదని కోడిని పెట్టుకున్నారా? మీరు వరుస చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ గ్యాప్లో. లెంగ్త్ ఎక్కిస్తున్నారని చెప్పేసి 4-5 క్వశ్చన్లు వేస్తున్నారు. అన్నిటికీ సమాధానం ఒకటేసారి చెప్తాను. ఏం లేదండి, విలన్ క్యారెక్టరైజేషన్ తెరవడం కోసమే ఆ సీన్స్ పెట్టాల్సి వచ్చింది. మీకు ట్రైలర్ మొత్తంలో 2 minutes ట్రైలర్లో 10 seconds నాకు తెలిసి మీరు అన్న రొమాన్స్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సినిమా మొత్తంలో కూడా 10 minutes ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా. అయితే ఈ మేక బదులు అంటే కోడిని పెట్టుకున్నారు, అంటే మేక దొరకలేదని కోడిని పెట్టుకున్నారా? కావాలని సీన్ డిమాండ్ కోసం? లేదండి, సీన్ డిమాండ్ చేసిందని అంటే మీరు కొరకలేనని చెప్పేసి అలా ఏం లేదండి, మామూలుగా దానికి కోడే కరెక్ట్ అని చెప్పి కోడిని పెట్టాము. అంటే ట్రాన్స్జెండర్తో మీతో ఒకటి ఉందని చెప్పారు, అసలు ఏంది? ట్రాన్స్జెండర్ కాదండి, అది మేలే. ఓకే, ఆ క్యారెక్టరైజేషన్ రెడీ అవ్వడం కానీ అది కానీ అలా ఉంటుంది. అది ఎందుకు అలా రెడీ అవుతాడు అనేది మీరు 31st January మనం థియేటర్లో చూడాలి. లాస్ట్లో కూడా ఒక పంచ్ డైలాగ్ ఇచ్చినట్టు ఇచ్చారు, రంజని అని. చాలా మంది ఏంటంటే విన్నప్పుడు వేరేలాగా తెలుగు ఒక భూత పదం అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, మాదాపూర్ బూత్ అయిపోయింది, అత్తాపూర్ బూత్ అయిపోయింది, మల్లె పువ్వు బూత్ అయిపోయింది, మల్లె మొగ్గ బూత్ అయిపోయింది. అలాగే ఆ పేరు ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు దీనివల్ల రంజని అన్న పేరు నిజంగా ఎవరికైనా ఉంటే అది బూత్ అయిపోద్ది. అంటే ఫస్ట్ చూసినప్పుడు ఒకేసారి సడన్గా స్ట్రైక్ అదే అవుతుంది, అక్కడికే వెళ్ళిపోతుంది. అదే అంటానండి. ఒకళ్ళు ఇప్పుడు సీరియస్గా కూడా అంటే మీరు అలా అవుతుందనే రాశారా, లేదంటే వాళ్ళు పట్టుకోరలే ఏం కాదు అలా ఏం లేదండి. ఆ క్యారెక్టరైజేషన్ పేరు యాక్చువల్గా రంజిత్. ఓకే, రంజిత్కి అమ్మాయి పేరు పెట్టాలంటే మీరు చెప్పండి ఏం పెడతారు? మన రంజిత్ అంతే. అమ్మాయి పేరు ఓకే. రంజిత్కి అమ్మాయి పేరు పెట్టాలంటే 2 పేర్లు, రజిత, రంజని మ్యాచ్ అవ్వాలి. ఈడ ఆ క్యారెక్టరైజేషన్ అమ్మాయిగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి రంజని అనేసాడు. ఓకే, అంటే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఇస్తేనే ఇందులో సినిమా ఓకే అన్నట్టున్నారు ఆయన? అదేం లేదండి, అంటే నాకు కూడా క్యారెక్టర్ రాస్తేనే ఓకే కాదండి. ఇందాక చెప్తే పాపం ప్రొడ్యూసర్ గారు ఫీల్ అవుతారు. కొంచెం కన్నింగ్ ఉండాలి పోలీస్ ఆఫీసరు, కొంచెం జోవెల్గా ఉండాలి పోలీస్ ఆఫీసరు, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. ఈ క్యారెక్టరైజేషన్కి ఎవరు సెట్ అవుతారు అన్నప్పుడు, సార్ నేను ఇదే మన వాళ్ళని ఇలా కూర్చొని నాకు ఇలా కావాలా, కొంచెం కన్నింగ్ ఉండాలి. మన ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా అన్నారు ఎవరు తక్కువడి, అంటే మామూలుగా మేము సెట్లో కామెడీ చేసుకుంటాం కదా, మన ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అరే ముందనే ఎవరైనా చంపేస్తాడు, గొప్పడిగా బాబు నువ్వు అంటే. తర్వాత అలా మాట్లాడుకుంటే కరెక్టే కదా, ఈయన అన్నిటికీ సెట్ అవుతాడు, సరే ఈయనే పెడదాం అని చెప్పి మెల్లగా వెళ్ళి సార్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే ఈరోజు మ్యూజిక్ చాలా డిమాండ్ లేదు. సాంగ్స్ ప్రమోషన్ కావచ్చు, ఒక మ్యూజికే తీసుకెళ్ళాలి 70% ప్రజల్లోకి, 70 కాదు 80% కూడా తీసుకెళ్ళాలి. మీ మ్యూజిక్ ఎలా చేశారు? 4 songs ఉన్నాయన్నారు, అందులో ఒకటి ప్రమోషనల్ సాంగ్ కూడా చేశారని తెలిసింది. ఎందుకంటే దాని మీద మీకు ఎలా చేయగలిగారు, ఎంతవరకు రీచ్ అయింది అనుకోవచ్చు? జనాల్లోకి అయితే మన సాంగ్స్ చాలా బాగా రీచ్ అయ్యాయండి. యాక్చువల్గా ఇదే సాంగ్స్ నేను స్టోరీ పరంగా ప్యాడింగ్ని పెట్టుకోలేదండి. స్టోరీ హీరో అన్న ఉద్దేశం, మన సినిమాకి స్టోరీయే హీరో అన్న ఉద్దేశంతో ప్యాడింగ్ని ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ఇదే సాంగ్స్ ఓ ప్యాడింగ్ ఆర్టిస్ట్కి పడుంటే, ఓ పెద్ద హీరోకి పడుంటే ఒక రేంజ్లోకి వెళ్ళి ఉండేటి అండి. ఆడవాళ్ళ సాంగ్ కూడా కొంచెం వినిపిస్తుంది బయట, దానికి మీరేమంటారు రెస్పాన్స్?
అంటే ఆడవాళ్ళని ప్రత్యేకంగా రాయించారా లిరిక్? నేనే రాశానండి మీరే రాశారు? సాంగ్ లిరిక్స్ నేనే రాశాను. ఓకే, దాని మీద రెస్పాన్స్ ఎలా అనిపించింది? రెస్పాన్స్ బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ డెబ్యూ తను కూడా? కాదండి, కాదు, మ్యూజిక్ డైరెక్టర్ చాలా సినిమా చేశారు. మేడం మీరు చెప్పండి, ఈ సినిమాలో యాక్ట్ చేయడం మహిషా సినిమాలో అంటే టైటిల్ని చూసే చేశారా మాలాగా, లేదంటే మీరు ఓన్లీ రెమ్యూనరేషన్ కోసమా, డైరెక్టర్ కథ కోసమా అని? ఫస్ట్ అయితే నాకు మహిషన్ మూవీ నేమ్ కూడా చెప్పలేదండి. ఓకే. ఫస్ట్ వెళ్ళిన తర్వాతకి నాకు నా సీన్స్ ఉన్నవి మాత్రం చెప్పారు. అది నాకు నచ్చిందనమాట. సీన్స్ ఇలా ఉంటాయంటే కొంచెం ఫస్ట్ మూవీ నాకు, కాబట్టి సీన్స్ మంచిగా ఉన్నాయి, నేను చేస్తే నాకు బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను, కాబట్టి చేశాను, నాకు నచ్చింది. మీది ఫస్ట్ ఫిలిమా? ఫస్ట్ ఫిలిం అండి. ఓకే. అంటే మీరు డైరెక్టర్ గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? అంటే ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ ఫిలిం నాకు భయం వేసింది, అంటే ఫస్ట్ మూవీ కాబట్టి నాకు భయం వేసింది చేయడానికి. సరే మీ ఇబ్బంది పెట్టలేదు, కానీ కోపంగా ఉంటారుగా కొంచెం చేయడానికి మాకు ఒక్కోసారి భయం వేస్తుంది అనమాట. ఏమంటారా నా ఆ సీన్ రాకపోతే ఏమంటారా అని చెప్పి ఒక టెన్షన్ వస్తుంది మాకు. సర్లే ఇంకా అంటే కూల్ అవ్వడానికి టేక్స్ ఎక్కువ తీసుకున్నారా ఏంటి పరిస్థితి? అలా ఏం లేదు, ఇంకా చేస్తాను, ఒకవేళ అది రాకపోయింది ఇంకో ఒక 2 టేక్స్ అయినా ఇంకా చెప్తారు, కూల్గా చెప్తారు. అంటే మళ్ళీ భయపడతాం ఫస్ట్ కదా, భయపడతారేమో అని చెప్పి చెప్తారనమాట. కూల్గా చెయ్యి, ఏం పర్లేదు అని చెప్పి చెప్తారనమాట. ఈ సినిమా ఫుల్ లెంత్ రోలా మీది? ఫుల్ లెంత్ కాదు, నాది ఒక 15 minutes ఉంటుంది. ఓకే, ఈ రోల్. మీరు చెప్పండి బ్రదర్. ఈ సినిమాలో ఫస్ట్ మూవీ నాది. అన్న వాళ్ళ తమ్ముడిని నేను. అదే అన్న డాడీ వాళ్ళ ఫ్రెండ్. అన్న చిన్నప్పుడు క్యారెక్టర్గా చేశాను. అన్న నాకు బ్యాక్ బోన్గా ఉండి ప్రతి ఒక్క సీన్ ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు ఒక టేక్ సక్సెస్ కాకపోతే సరే ఇంకొకసారి ట్రై చేయి అంటే, ఫస్ట్ మూవీ కాబట్టి అన్న సపోర్ట్ వల్లనే, డాడీ సపోర్ట్ వల్లనే వచ్చా. అన్న ఏమంటాడు, ఓకే నువ్వు చెయ్యి, ఏం కాదు, మళ్ళీ ఇంకొక టేక్ అని రీటేక్ చేద్దాం, నువ్వు మంచిగా చేస్తేనే కదా ఇట్లా ఉంటుందని అన్న హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో. సీరియస్ అంటే అన్న గురించి తెలిసిందే, ఎప్పటి నుంచో అన్న తెలుసు కాబట్టి సీరియస్గా ఉంటాడు. మళ్ళీ ఇమ్మీడియట్గా కూల్ అయిపోతాడు, మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా చెప్పేస్తాడు, సరే ఏం కాదులే నెక్స్ట్ టేక్ అని అంటాడు. ఇంకా అంతే. ఫస్ట్ మూవీ ఆడిషన్స్ ఏమి ఉండవు, అన్న డైరెక్ట్ తీసుకున్నాడు. ఈ క్యారెక్టర్ అని ఏం చెప్పలే, నీకు నా క్యారెక్టర్ ఇస్తా, నువ్వు నా క్యారెక్టర్ అంటే నేను ఎట్లా చేస్తున్నావు నువ్వు సేమ్ అట్లనే చేయాలి అంటాడు అన్న. అన్న ఏమో బాగా ఇంకా మొత్తం చాలా హైప్లో ఉంటాడు అన్న చేసే క్యారెక్టర్. వర్క్షాప్ చేసావా ఆఫీస్లో ఏమన్నా? వర్క్షాప్ అని ఏం లేదు, నేను పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు. డైరెక్ట్ షూటే డైరెక్ట్ అంటే నైట్ కాల్ చేసి చెప్తాడు, అరే షూట్ ఉంది రేపు వచ్చేసి వెళ్ళరా నువ్వు అంట. ఓకే సరే అన్న వచ్చేస్తా అంట, అంతే. కపిల్ మీరు చెప్పండి, ఈ సినిమాలో ఏమి రోల్ మీది, ఫుల్ లెంత్ రోల్ ఏం చేశారని చెప్పి? యాక్చువల్గా ఇందులో ఫుల్ లెంత్ రోల్ ఉంటుందండి. నేను హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకున్నప్పుడు సార్ ప్రవీణ్ సార్ అరే ఇట్లా ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వైతే చేయగలవు, ఒకసారి రండి ఆడిషన్ తీసుకుందామని చెప్పేసి అన్నాడు. ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే బాగుంది, నువ్వైతే చేయగలవు అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ జర్నీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినాక నేను ఈ సినిమా అంటే కెమెరా ముందుకు రావడం ఫస్ట్ టైం. అంటే ఈ పెద్ద కెమెరా మామూలుగా ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ అవి చేసిన, కాకపోతే సినిమా కెమెరా ముందడికి రావడం ఫస్ట్ టైం. నాకు కొంచెం తెలియకపోయినా, కొంచెం భయం అయినా, ఎక్కడన్నా నేను లో అయినా నాకు ఆయన చెప్పి బూస్టప్ ఇచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేసిండు. అండ్ ఇంకొకటి ఇంత మంచి టీం దొరకడం ఫస్ట్ సినిమాకే అసలు అది అదృష్టం అని చెప్పుకోవచ్చు. మా ప్రొడ్యూసర్స్ అవని, కెమెరామ్యాన్ అవని, ఇంకా మ్యూజిక్ అయితే అది బ్రహ్మాండం. అసలు ఆ బీజిఎం స్కోర్ అయితే అదే సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ప్రవీణ్ గారు, ఈ సినిమా మొత్తం చూసుకున్నాక అసలు మైనస్ పాయింట్లు ఇది అయితే బాగుండేది అనేది ఏమనిపించింది సినిమా మొత్తం చూసాక? ఇంకా కొంత బెటర్గా చేసేది ఎలా ఉండేది అనేది? నాకు ఎక్కడ ఏం అనిపించలేదండి బెటర్గా. అంటే మీకు ఫ్రెండ్స్ కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ సజెషన్స్ కావచ్చు. అదే అండి, ఈ సాంగ్స్ ప్యాడింగ్కి పడి ఉంటే నాకు అందరి దగ్గర నుంచి వచ్చింది ఒకటే అండి. ట్రైలర్కి నాకు ఎటువంటిది రాలేదు, బాగున్నాయని వచ్చింది. టీజర్కి బాగుందని వచ్చింది. సాంగ్స్కి మాత్రం అరే సాంగ్స్ పెద్దోళ్ళకి పడి ఉంటే వేరేలాగా ఉండేది. అంటే చిన్నోళ్ళకి కదా అని చెప్పి నేను సాంగ్స్ అంత గొప్పగా చేపించకుండా మానేయలేం కదా, ఆయన అంత గొప్పగా కొట్టకుండా మానేయలేడు కదా. గొప్పగా కొట్టారు, గొప్పగా రాసుకున్నారు, గొప్పగా చేశారు. సో అదొక్కటే వచ్చిందండి నాకు. లాస్ట్లో ట్రైలర్లో చూస్తే ఒకటి త్రిశూలం అమ్మాయి చంపేస్తారు, అది మీరే డైరెక్టర్, మీరే హీరో అయ్యండి. ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసి క్లైమాక్స్ ట్విస్ట్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇచ్చారని చెప్పేసి మీరు? సార్ మీరు సినిమా మొత్తం చూస్తే అసలు మీరు డైరెక్టర్ అయ్యుండి, మీరు హీరో అయ్యుండి, మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకున్నారు అనేది అన్న థాట్ కూడా మీకు వస్తుంది సినిమా మొత్తం ఓవరాల్గా కూడా. నాకు ఇక్కడ ఎక్కడ కూడా మన సినిమాలో ఈడు హీరో, ఈడు హీరోయిన్, ఈ క్యారెక్టర్ హై, ఈ క్యారెక్టర్ లో అని లేదండి. సినిమా మొత్తానికి స్టోరీయే హీరో. నా స్టోరీలో హీరో మహిషుడు అయితే మహిషాసురుడు మధ్యనే ఉండాలి, అమ్మాయే ఉండాలి. హీరో క్యారెక్టరైజేషన్
విలన్ మహిషుడు అయితే ఆ మహిషుడిని చంపే ఆవిడ మర్దిని, మహిషాసుర మర్దిని, అవును. దేవతే అయి ఉండాలి. అమ్మాయిని దేవతలుగా చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను చేశాను. ఓకే, మహిషాసురమర్దిని టైటిల్ జస్టిఫై చేస్తారు. అది ఈ సినిమా అయితే ఇప్పుడు చిన్న సినిమా అనుకోవచ్చు, పెద్ద సినిమా అనుకోవచ్చు, ఇప్పుడు చాలా బిజినెస్ కష్టాలు ఉన్నాయి, రిలీజ్ కష్టాలు ఉన్నాయి. మీకు రిలీజ్లో ఏ విధంగా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే మీరే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారా? మేమే ఓన్ రిలీజ్ చేసుకుంటున్నామండి. హెల్ప్ చేయడం అంటే ఏం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎవరిని అడగడం కూడా జరగలేదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే క్వశ్చన్ ఆన్సర్ ఏంటో మాకు తెలుసు. ఒకటి, మీరు ఇంతకుముందు ఏం చేశారు. రెండు, మేము ఎందుకు చేయాలి, మేము ఏం చూసి చేయాలి మిమ్మల్ని, వాళ్ళ తప్పేం లేదు. ఈ సినిమాలో పృథ్వీ కూడా ఉన్నాడు. అవునండి. ఎందుకు సార్ అతను ప్రమోషన్ కూడా, అంటే వీళ్ళు కొంత స్టేజ్ వచ్చేసరికి సినిమాను వదిలేస్తారు. అంటే గతంలో అంటే ఏమీ స్టేజ్ లేనప్పుడు, అంటే ఆపర్చునిటీస్ లేనప్పుడేమో వచ్చి చేతులు కట్టుకుంటారు. ఆపర్చునిటీస్ వచ్చి మన ప్రమోషన్ టైంలోనే ఉపయోగపడడం అంటే ఎవరు ఉపయోగపడరు? దానికి మీరు ఏమంటారు? కష్టపడి చేసి 3-4 టైమ్స్ కాంటాక్ట్ అయ్యానండి. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ వెళ్ళకముందే మనం ఈ సినిమా చేసాం, ఆయన సీన్స్ అన్నీ అయిపోయాయి. బిగ్ బాస్ ఆయన వెళ్ళిన తర్వాత టీజర్ రిలీజ్ చేసాం. ట్రైలర్ అప్పుడు ఫోన్ చేశాను, కర్ణాటక వెళ్ళిపోయాను అన్నాడు. మొన్న రీసెంట్గా మరి ఇలా ఉన్నాయి బ్రో ప్రమోషన్స్ అని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే కొంచెం బిజీగా ఉన్నా అన్నాడు. నేను గట్టిగా చెప్పలేను, ఎందుకు నేను రాను అంటే ఏం చేయలేము, ఆ మాట చెప్పించుకునేదాకా ఎందుకు, సరే ఓకే బ్రో. అంటే హీరోయిన్లతో ఏదో గొడవ ఉన్నట్టున్నారు. ఇంత పృథ్వీకి హీరోయిన్స్కి కొంచెం గొడవ ఉందని అన్నారు. హీరోయిన్స్తో ఏం గొడవ లేదండి. బిగ్ బాస్లో ఏదైతే గొడవ అయిందో అది మీ దగ్గర ప్లే చేశాడా? కాదండి, బిగ్ బాస్లో ఏదైతే గొడవ అయ్యిందో అదే గొడవ దానికన్నా ముందు మనకు సెట్లో అయ్యింది. ఓకే, బిగ్ బాస్లో అయిన గొడవ ఏంటిది, ఒక వార్డు వాడాడు. అవును, ఒక వార్డు అవును, అవును. ఆ వార్డు అక్కడ వాడినప్పుడు కొంచెం వద్దు బ్రో, అమ్మాయిలు ఉంటారు కదా, ఆ వార్డు వద్దు, మనకి సెట్లో ఆ వార్డ్స్ వద్దు. కానీ మనిషి మంచోడండి. నాకు ఎందుకు ఆయన గురించి నెగిటివ్ చెప్పారంటే మనసు ఒప్పదు. అంటే కాస్త ప్రమోషన్ చేస్తే ఆ టీం వచ్చి ఓకే, సినిమా కొంత హెల్ప్ అవుతుంది కదా. అది మన ఆలోచన అండి. అవును, అది మన ఆలోచన. పక్కోడి ఆలోచన ఎలా ఉంటుంది, నేను తగ్గుతానేమో అనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ బిగ్ బాస్ ఫేమ్ని, ఈ సినిమాకి చేయడం వల్ల నేను తగ్గుతానని ఆయన అనుకొని ఉండొచ్చు. అది నేను చెప్పలేను, ఎందుకు రాలేదు అనేది నేను చెప్పలేను. రావడం అయితే లేదు, ఎందుకు రాలేదని నేను చెప్పలేను. బేసిక్గా మాత్రం మాకు సెట్లో కూడా ఎక్కడ ఈ కొంచెం యాటిట్యూడ్ ఉన్నా కానీ, అంటే అది పుట్టుకతో వచ్చింది. చాలా మంచి వ్యక్తి, బేసిక్గా సెన్సిటివ్ బాగా. ఓ దగ్గర కొడితే అన్ని విలన్ని కొట్టి ఆడ కింద పడిన వెంటనే వెళ్ళిపోయాడు. అంటే టేక్ బాగా వచ్చిందిరా, ఇంత ఫీల్ అయ్యేటోడు అంటే టేక్ బాగా వచ్చింది, ఆ మూమెంట్ ఉండాలి కదా, ఆ మూమెంట్ ఇచ్చేటోడు కాదు, వెళ్ళిపోయాడు. అంటే అంత సెన్సిటివ్ మనిషి యాక్చువల్. తన హ్యాండిల్స్లో షేర్ చేస్తున్నాడా ప్రస్తుతానికి అయితే? మన సినిమా ఏదన్నా ఏది లేదండి, నేను పుష్ చేయట్లేదు. నేను ఎందుకంటే అండి, నేను చెయ్యను అని చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే, అని నేను చేయను పైన ఇష్టం అని చెప్తే నేను చేసేది ఏముంది. ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత మీరు పార్వతీపురం, ఎక్కడో శ్రీకాకుళం, మార్మూల్లో తీశారు, రామచంద్రపురం ప్లస్ హైదరాబాద్లో తీశారు. వచ్చే అప్కమింగ్ మీలాగా స్ట్రగుల్స్ అవ్వకుండడానికి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ సినిమా బ్రదర్ ఇలా తీసుకోండి, ఇలా తీసుకుంటే బెనిఫిట్స్ అని చెప్పేసి, సార్ అంటే లోపాలు అండ్ మైనస్ అండ్ ప్లస్లు. ఫస్ట్ సార్, మనం బాండెడ్ స్క్రిప్ట్ మన దగ్గర పెట్టుకొని, మొత్తం మన దగ్గర పెట్టుకొని మనం వెళ్ళినా కానీ మీకు అక్కడ అవకతవకలు ఏమొస్తాయంటే అండి, షూట్లోకి వెళ్ళిన తర్వాత ఎవడు సపోర్ట్ చేయడు. వాళ్ళకి చేయాలి, అందరు ఏమనుకుంటారంటే నేను చేస్తే నాకు సపోర్ట్ చేస్తారని ఆలోచనతో వస్తారు. అలాంటి ఆలోచనతో రాకండి. మీరు మిమ్మల్ని మీరే చేసుకోవాలి. మీ స్టోరీని నమ్ముకోండి, మీ డైరెక్షన్ని నమ్ముకోండి, మీ యాక్టింగ్ని నమ్ముకొని మీరు లోపలికి రండి. నేను ఇది తీసేస్తే నాకు ఇంకోటి వచ్చి హెల్ప్ చేస్తాడు, పక్కన బోల్డ్ చెప్తాడు, అరే నువ్వు ఇది చేయరాబాయి నీకు ఆడ వచ్చేస్తాడు, లేకపోతే నువ్వు ఇది చేయరాబాయి ఇంకొకరు వస్తారు, లేకపోతే ఇంత అయ్యింది కదా తర్వాత ఇంకోళ్ళు మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనతో రాకండి. ఇక్కడ ఎవరికి ఏది చెయ్యరు, చేయాల్సిన అవసరం లేదు. అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలి? ఎవరి పేజీ వాడే రాసుకోవాలి, ఎవరి పేజీ ఆడే రాసుకోవాలి. నీకు రాసుకొని ఒప్పుకుంటే రాసుకొని ఒప్పుకోలేకపోతే రాకు. నీ లోపం వల్ల నువ్వు ఆగిపోగలుగుతావు తప్ప పక్కోళ్ళు నీకు సాయం చేయకపోవడం వల్ల నువ్వు ఆగిపోవు. మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ గారి గురించి నేను ఒకటే మాట చెప్తానండి, నువ్వు ఇక్కడ ఆగిపో అని ఏ రోజు నాకు చెప్పారండి. నేను ఆగిపోదామంటే తావడ మీద ఒకటి వేసి పదపోదామంటే, నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. శ్మశానం సెట్ వేద్దామంటే వద్దన్నాడు. శ్మశానం సెట్ వద్దు సార్ అంటే, లేదు అని పట్టుబట్టి తర్వాత సెట్ వేపిద్దాం అన్నాడు. నేను ఆయనకి చెప్పకుండా రాత్రికి రాత్రి డైరెక్ట్ శ్మశానం తీసుకెళ్ళి సినిమా షూట్ చేసి వచ్చేసాను. సెట్ వేద్దాం అన్నాడండి. సెట్కి తక్కువ వద్దండి మా సినిమా. ఇప్పుడు నేను ఆలోచన ఏంటిదంటే, ఒక రియల్ శ్మశానం అయితే మనం ఆ డబ్బుని ఇంకా క్వాలిటీగా వాడుకోవచ్చు. అవును. ఇప్పుడు ఆయన నేను సరే సెట్ వేద్దాం అంటే నాదేం పోయింది, ఆయనే సెట్ వేద్దాం నాకు నాదేం పోయింది, నాకేంటి ఈయన ఇంకో రూపాయి లేకపోతే తర్వాత ఇంకో రూపాయి లేకపోతే నేను అది క్వాలిటీగా తీయలేను కదా. సో ఆ ఉద్దేశం ఆయన పాపం ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళేవాడు.
నేనే పట్టుబట్టి గీకి ఖర్చు పెట్టించేవాడిని. మొదటిసారి అనుకున్నది ఇదే టైటిలా లేదంటే గతంలో ఇంకా వేరే టైటిల్ ఇదే టైటిల్, మైసా టైటిల్. ఫస్ట్ నుంచి నేను స్టోరీ రాసుకున్నప్పటి నుంచి మీరు స్టోరీ రాసుకున్నప్పటి రాసుకున్నప్పటి మైసా ఇంకేమైనా రాసుకున్నారా సార్ ఫ్యూచర్లో స్టోరీస్? రాసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రొడ్యూసర్ గారితో కంటిన్యూ నో డౌట్ అండి. ఓకే, ఈయన ఖచ్చితంగా చేస్తాడు కూడా. మన సినిమా ఎలాగో సక్సెస్ అవుద్ది, సక్సెస్ అయిన తర్వాత ఈసారి ఇంతకన్నా పెద్ద సినిమా చేస్తాం. ఈ సినిమాలో ఇంత కష్టపడి చేశారు కాబట్టి ఏది కష్టంగా చేశారు? అంటే రొమాన్స్ ఈజీ, ఇది ఈజీరా బాబు, ఇది ఈజీ బాబు అని రొమాన్స్ కష్టంగా చేశారు. రొమాన్సే కష్టంగా చేశారు. రొమాన్స్ కష్టంగా ఎందుకు సార్ సహకరించలేదు వాళ్ళు? వాళ్ళు సహకరించకపోవడం అని కాదండి, అలా నేను ఒక టైప్లో చూసేవాడిని, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసేవాడిని. నేను డైరెక్టర్ పొజిషన్లో ఉండి మళ్ళీ వాళ్ళతో యాక్టింగ్ చేయాలి అంటే అలాగే చెప్పడం నాకు అనిపించేది, వాళ్ళకి చెప్పడం ఈజీగా చేయడం కష్టమేరా. ఇక్కడ చేసి మళ్ళీ మానిటర్ చూసుకునేసరికి ఇబ్బంది అయ్యేది. మేడం మీరు చెప్పండి, ఈ సినిమా చేయడం వల్ల మహిషా వల్ల మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? హెల్ప్ అవుతుందండి తప్పకుండా. అంటే ఏ విధంగా? అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళు చూసారా కాపీ మీ రోల్? ఎందుకు చూడలేదు, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సినిమా మొత్తం మీరు చూసారా? సినిమా మొత్తం చూడలేదు, నేను 31st చూస్తాను. ఓకే, వాళ్ళు కూడా అంతే చూస్తారు 31st. మీరు చెప్పండి కపిల్ గారు ఏంటి? సార్ యాక్చువల్గా ప్రతి ఒక్క మనిషికి అంటే సినిమా మీద ఉన్న ఆ ప్యాషన్ ఉన్న వ్యక్తికి మనల్ని మనం సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవడం అనేది ఒక పెద్ద కళ. ఆ కళ ఈ మహిషతో నాకు తీరబోతుంది. అండ్ ఇంకొకటి, ఈ అవకాశం రావడం అంటే ఎవరు ఎంత నమ్మి ఒక ఫుల్ లెంత్ రోల్ అనేది ఎవరు ఇయ్యరు. అది కూడా ఇంతకుముందు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా కూడా తీయకుండా మనల్ని నమ్మి ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేస్తారు అని చెప్పి ఒక క్యారెక్టర్ తెలియని ఒక అబ్బాయికి కానీ ఎవరికైనా ఇవ్వడం చాలా రేర్. సో నన్ను నమ్మి ప్రవీణ్ గారు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ట్రైలర్లో మాత్రం ఏం చూపించలేదు కానీ ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎంతో కొంచెం అప్రిషియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చివరిగా సార్ పంచ్, ట్రాన్స్జెండర్కి మీ ఇద్దరికి మధ్య ఏముంది? యాక్చువల్గా ట్రాన్స్జెండర్ కాదండి, అదే మేలే అన్నారు. అంటే లాస్ట్లో గెటప్ చిన్న సీన్ కోసం వేసారా లేదంటే సినిమాలో మొత్తం అదేనా? సినిమాలో మొత్తం కాదండి, అది వేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ జనవరి 31. ఖచ్చితంగా అంతవరకు వెయిట్ చేసి మీరు చెప్పండి. చేయాల్సింది అది ఎందుకు చేశాడు, ఆ రోల్ ఎందుకు చేశాడు. డ్యూరేషన్ ఎంత సార్ సినిమా? 1 hour 50 minutes అండి. చాలా షార్ట్స్. 1 hour 50 minutes చేంజ్. ఎన్ని థియేటర్లో రిలీజ్ అవబోతుంది? 50 above అండి. చూసారు కదా, జనవరి 31 మహిషా సినిమా ఒక గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. For more videos like this, subscribe Big TV channel.